వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శబరిమలకు పోటెత్తిన భక్తులు, అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం. టీటీడీ నిర్ణయం హర్షణీయం, పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన. జంగిల్ క్లియరెన్స్ వ్యర్థాలతో ఫార్మా ఇటుకల తయారీ. కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి, కొండ్రు సంజయ్ మూర్తి నియామకం. అదే జరిగితే భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధమే. కేరళలోని శబరిమల ఆలయానికి అయ్యప్ప భక్తులు పోటెత్తారు. అయ్యప్ప దర్శనానికి 10 గంటల సమయం పడుతుంది. సన్నిధానం నుంచి పంబ వరకు క్యూలో వేచి ఉన్నారు భక్తులు. ఏదైనా సాయం కావాలంటే 047325203232కు కాల్ చేయాలని, తీర్థయాత్ర సమయంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తాగాలని అధికారులు సూచించారు. తిరుపతి ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తూ టీటీడీ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్నికల సమయంలో నగర ప్రజలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకువచ్చారని, వారికి తాను హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పరిరక్షించేందుకు ఆలోచనలు చేస్తూ ఆ దిశగా అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్న సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు తుది దశకు చేరుకున్నాయి. సుమారు 24,000 ఎకరాల్లో 36 కోట్లతో ఆగస్టులో ఈ పనులు ప్రారంభించారు. జేసీబీలు, ఇతర భారీ యంత్రాలతో కంప చెట్లు తొలగిస్తున్నారు. ఈ వ్యర్థాలను టబ్ గ్రైండర్ మిషన్లతో పిండి చేస్తున్నారు. ఆ చెక్క పొట్టును లారీల్లో హైదరాబాద్కు తరలిస్తూ ఉన్నారు. ఈ బాయిలర్ను ఫార్మా, ఇటుకల తయారీ, విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించనున్నారు. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్రం ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. సంజయ్ మూర్తిని కాగ్గా నియమిస్తూ రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం ఎంపీగా పనిచేశారు. 1964లో జన్మించిన సంజయ్ 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్లో ఐఏఎస్గా ఎంపికయ్యారు. భారత్ ఎగుమతులపై ట్రంప్ సర్కార్ పన్నులు విధిస్తే అది రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి దారితీయొచ్చని అమెరికా ప్రతినిధుల సభకు ఇటీవల ఎన్నికైన సుహాస్ సుబ్రహ్మణ్యం అభిప్రాయపడ్డారు. తాను మాత్రం అదనపు సుంకాలను వ్యతిరేకిస్తానని చెప్పారు. ట్రంప్ సర్కార్ ఏర్పడగానే భారత్ ఎగుమతులపై భారీగా సుంకాలు విధిస్తారన్న ప్రచారం జరుగుతుందన్న నేపథ్యంలో సుహాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki